ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్. మీరందరూ ఎలాగున్నారు? మీ అందరికి కూడా యేసుప్రభు పరిశుద్ధ నామంలో వందనములు చెల్లిస్తున్నాను. మరి ఇంకొక కొత్త లెసన్‌లో మీ అందరినీ కలుసుకోవడంలో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరందరూ కూడా వాక్యంని మరి ఈ లెసన్‌ని బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మరి లెసన్ నెంబర్ 26 ఇది పౌలు ఆయన ప్రారంభ పరిచర్య మరియు అతని సేవ యొక్క సిద్ధపాటు. Paul, his early ministry and period of preparation. సో దీంట్లో మనకు రెఫరెన్సెస్ అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 19 నుండి 31 వచనాలు, 11వ అధ్యాయము 19 నుండి 30 వచనాలు. మెమరీ వర్స్ అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 15, 16. But the Lord said unto him, Go thy way, for he is a chosen vessel unto me, to bear my name before the Gentiles and kings and the children of Israel. For I will show him how great things he must suffer for my name's sake. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. మనము ముందుకెళ్ళడానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధ దేవ, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. ఇంతవరకు మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి కాపాడినందుకే మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ నూతన లెసన్లో మేము వెళ్తుండగా నాయన మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ పరిశుద్ధ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి ఆయన. మా హృదయాల్ని మీరే ప్రభా, బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వాళ్ళ హృదయాల్ని అందరినీ కూడా తెరవండి ప్రభా. ఆయన సత్యంని గ్రహించగలగడానికి మీ కృపని గ్రహించండి. ఒక్కొక్కరికి కూడా ప్రభా క్షేమాభివృద్ధి కలగడానికి, ప్రభా ఆత్మలో మేలు కలగడానికి మీరు సహాయం చేయమని ఆయన. ఈ సమయం అంతా మీ బలమైన హస్తం సమర్పిస్తూ యేసు ప్రభు అతి పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో చిల్డ్రన్, ఇప్పుడు మనము పౌలు గురించిన విషయాలు, మరి ఆయన ప్రారంభంలో ఆయన చేసిన సేవ, మరి ఆయన సేవ కొరకై ఆయనకున్న దేవుడు ఇచ్చిన ఆయనకు సిద్ధపాటు విషయాల్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. మనం ఎప్పుడైతే దేవుని సేవ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఏంటంటే దేవుని చిత్త అనుసారముగాను ఆయన చిత్త అనుకూలంగాను మరి మనము ఆయన సేవని చేయాలి. అప్పుడు ఎప్పుడైతే మనము దేవునికి తాను మరి అప్పగించుకుంటామో, మరి ఆయన మాటకు లోబడతామో, మరి ఆయన స్వరం విని ఆయన చిత్తానికి మనం లోబడతామో, అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే దేవుడు మరి ఆ సేవని గొప్పగా ఆశీర్వదిస్తాడు. మరి అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఏంటంటే వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలను కూడా దేవుడు చేస్తాడు. దానికి ఉదాహరణము మనము సౌలు గురించి మనము చదువుకోవచ్చు. సో సౌలు గురించి చూస్తే మరి ఆయన ఎంతగానో మరి ఆయన దేవుడు గొప్పగా వాడుకున్నట్టు మనము చూస్తున్నాం అన్నమాట. సో ఇందులో మనము ఇంతవరకు మరి పోయిన లెసన్లో మనం ఏమేమి నేర్చుకున్నాం అనేది మనకు గుర్తు ఉండాలి. మరి స్టెఫెను ఎలాంటి వ్యక్తి, ఆయన మరణం ఎలాగ జరిగింది, ఆయన సంఘంలో మొదటి హతసాక్షిగా ఆయన మరణించాడు అనేది మనందరికీ తెలుసు. మరి ఆయన ఏ విధంగా మరి మరణించినప్పుడు ఆయన స్వభావము ఏ విధంగా ఉండింది, ఆయన సెనెడ్రిన్లో ఉన్నప్పుడు అంటే మహాసభలో ఆయనను తీసుకువెళ్ళి ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పినప్పుడు ఆయన ముఖంని చూసినప్పుడు వాళ్ళందరికీ ఎలా కనిపించిందంట, ఒక దేవదూత ముఖం వలె కనిపించింది అనేది మనం చూస్తున్నాం. మరి ఆయన తాను ఆయన విశ్వాసం గురించి చెప్తున్నప్పుడు కూడా ఆయన ఏంటంటే ఎంత మాత్రం భయం లేకుండా మరి ఆయన ఉన్న ఆ జ్ఞానము అంటే ఆత్మ ద్వారా నింపబడిన వాడై ఆయన దేవుని ఆత్మతో మరి ఆ జ్ఞానంని ఎవరు ఎదిరించలేకపోయారన్నమాట. ఈవెన్ సౌలు కూడా ఆయన దాన్ని ఎదిరించలేకపోయాడు. సౌలు ఎంతో జ్ఞానవంతుడు, మరి ధర్మశాస్త్రంలో ఎంతో ప్రావీణ్యం కలిగిన వాడు, కానీ ఆయన ఈ స్టెఫెను ముందు నిలబడలేకపోయారని మనము చూస్తున్నాం. సో తర్వాత మరి వాళ్ళు మరి ఈయన మీద అని అబద్ధ సాక్ష్యం తీసుకొచ్చి మరి ఆయనని చంపడానికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు, ఆయన దేవుని వైపు చూసి ఆయన ఏమంటాడు, ఇలా చేసిన పాపంని వాళ్ళ మీద మోపకండి ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటాడు. అంటే ఆ సమయంలో ఎంతో బాధ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆయన్ని హింసించే వాళ్ళ కొరకైనా ప్రార్థన చేస్తున్నట్టు మనము చూస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మరి ఆయన ప్రభువుని చూసినట్టు కూడా ఆయన దర్శనం ఆయన చూస్తున్నాడు. మరి తండ్రి కుడి పాక్షంలో యేసు ప్రభు నిలబడినట్టు కూడా ఆయన చెప్తున్నాడు. సో ఇవన్నిటిని ఎవరు చూస్తున్నారు? సౌలు చూస్తున్నాడు.
సౌలు ఆయన ఒక గొప్ప ధర్మశాస్త్రంలో మంచి జ్ఞానం కలిగిన వాడు. మరి ఆయన ఒక పరిసయ్యుడు. మరి ఆయన ప్రభువుకు విరుద్ధంగా ఆయన పనిచేస్తున్నాడు. అప్పటికి ఆయన రక్షణ పొందలేదు. సో అప్పుడు ఆయన ఇదంతా చూసినప్పుడు ఆయనకు ఆయనలో ఎంతో మరి దేవుడు ఆయనతో మాట్లాడి ఉండాలి అప్పుడు. కానీ ఆయన దేవుని స్వరానికి ఆయన ఏం చేయలేదు, ఆయన లోబడలేదు అనేది మనము చూస్తున్నాం. తర్వాత మనం చూస్తున్నాం ఆయన ఏ విధంగా రక్షణ పొందాడు. మరి దమస్కస్కు వెళ్ళే సమయంలో యేసు ప్రభువే ఏం చేశాడు, ఆయన ఎదుర్కొన్నాడు, ఆయనతో మాట్లాడడము జరిగింది కదా. అది ఎంతో గొప్ప అద్భుతంగా మరి దేవుడు పరలోకం నుండి ఆయనతో మాట్లాడడము, మరి ఆయన స్వరంని ఆయన విన్నాడు. అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన ఆరోహణం తర్వాత ఆయనతో మాట్లాడడము జరుగుతుందన్నమాట. సో అప్పుడు పరలోక దర్శనంని, మరి పరలోకం నుండి వచ్చిన ఆ స్వరంని వినిన సౌలు ఏమయ్యాడు, ఆయన పూర్తిగా దేవునికి ఏమైపోయాడు, లోబడిపోయాడు. ఆయన ప్రభువుగా ఆయన అంగీకరించాడు. ఇంకా ప్రభువా నేను ఏం చేయవలనని అని కూడా ఆయన ప్రభువుతో చెప్పాడు. సో ఈ విధం అంతా కూడా మనము పోయిన లెసన్లో మనము చదువుకున్నాం. సో కానీ దేవుడు మరి ఆయనని దేని కొరకు ఏర్పరచుకున్నాడని మనం చూస్తే ఆయన ఒక గొప్ప సాధనంగా దేవుడు ఆయనని వాడుకోవాలని. ఎవరి కొరకు వాడుకోవాలని చెప్తే ఆయన ఏమేమి చేస్తాడంటే అన్యజనుల ముందును, మరి రాజుల ఎదుటను, అన్యజనుల ఎదుటను, ఇంకా యూదుల ఎదుటను మరి నా నామముని భరించడానికి నేను ఏర్పరచుకున్న ఈయన గొప్ప సాధనం అని యేసుప్రభు చెప్తున్నాడు. అననీయాస్తో చెప్తున్నాడు అనమాట. అననీయాస్ ఆయన యేసుక్రీస్తు ఒక శిష్యుడై ఉన్నాడు ఇక్కడ డమస్కస్లో. సో ఆయనతో చెప్తున్నాడు అనమాట, ఈయన నేను ఏర్పరచుకున్న ఒక గొప్ప సాధనం. దేని కొరకు? ఆయన అన్యజనులకును, రాజులకును, ఇంకా యూదులకును ఆయన ఏం చేస్తాడు, ఆయన మరి ఆయన నామంని భరించడానికి, తెలియజేయడానికి కొరకు మరి దేవుడు ఏర్పరచుకున్న ఒక సాధనం అని చెప్పాడనమాట. సో ఇదంతా అది ఆయనకు ఒక గొప్ప పరిచర్య దేవుడు ఆయన కొరకే నియమించున్నాడు అనేది మనము చూడగలం. సో ఈ విధంగా మరి ఆయనని దేవుడు వాడుకోవాలని కోరుకున్నాడు. సో దేవుడు మరి ఆయన ఎందుకు పిలిచాడు అని చెప్తే, అంటే ఆయన కృపను బట్టి మరి ఈయన దేవదూషకుడుగా ఉన్నప్పటికీ ఆయన యేసుక్రీస్తు శరీరాన్ని, అంటే సంఘాన్ని మరి ఎంతో హింసించినప్పటికి కూడా దేవుడు మరి ఆయన కృపని బట్టి ఏం చేశాడు, ఆయన ఎన్నుకున్నాడు. సో ఆయన మనమందరం కూడా పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో అదేవిధంగా మరి సౌలు కూడా యేసు ప్రభు ఏం చేశారు, ఆయన ముందుగానే ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయనకు దర్శనమై ఆయనని వాడుకోవడానికి ఒక గొప్ప సాధనంగా ఆయనని ఏర్పరచుకోవడానికి మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఒక 3 విషయాల్ని మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఏంటంటే మొదటిగా ఆయన యేసుక్రీస్తు నామాన్ని ఎవరి ముందు తీసుకెళ్ళాలి, ఎవరి ఎదుట తీసుకెళ్ళాలి, అన్యుల ఎదుటను, మరి రాజుల ఎదుటను, ఇంకా యూదుల ఎదుటను తెలియపరచడానికి కొరకు ఆయనని దేవుడు వాడుకుంటాడు. మరి సెకండ్లీ నూతన నిబంధన ఒక బోధను, పాత నిబంధనలో కూడా చాలా బోధలు ఉన్నాయి కదా, కానీ పాత నిబంధన బోధ కాదు. కానీ ఈయన పాత నిబంధనలో ఈయనకు అన్నీ తెలుసు, కానీ ఇప్పుడు నూతన నిబంధనకు ఈయనని వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నూతన నిబంధన ఒక ఉపదేశాలు ఏంటి అంటే, క్రీస్తు గురించిన మర్మం ఏంటి, ఈ విషయాల గురించి ఈ సౌలు ద్వారా దేవుడు నిర్దేశించబడాలి అని ఆయన అనుకుంటున్నాడు యేసు ప్రభు. సో మనం చూస్తే బైబిల్లో ఏముంది, చాలా ఉపదేశాలు, చాలా లోతైన ఉపదేశాలు, చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన ఉపదేశాలంతా కూడా దేవుడు మరి సౌలు ద్వారానే రాయించడము జరిగింది కదా. అది ఏ విధంగా? పత్రికల ద్వారా ఆయన దేవుడిచ్చిన ప్రత్యక్షతని బట్టి, మరి దేవుడిచ్చిన ప్రత్యక్షతని బట్టి, ఇదంతా కూడా ఏంటంటే రెవలేటరీ నాలెడ్జ్ అనమాట. సో దేవుడు తెలియపరిచిన విషయాల్ని ఆయన అక్కడ రాయడము జరిగింది. తర్వాత థర్డ్లీ దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎందుకు ఆయన ఎన్నుకున్నారంటే ఒక సంఘాలని ఏర్పరచడానికి, అంటే సంఘాలని కట్టడానికి మరి ఆయన చెప్తున్నాడు అనమాట. ఏంటంటే నేర్పరి అయిన శిల్పకారుని వలె దేవుని సంఘాన్ని కట్టడానికి కొరకు దేవుడు ఏం చేశాడు, సౌలుని వాడుకున్నాడు అనేది మనం చెప్పొచ్చు. సో ఇది కూడా ఎలాగా ఆయన సంఘాలని అనేక స్థలాల్లో కట్టడానికి దేవుడు ఆయనని వాడుకున్నాడు. మరి కట్టిన ఆ సంఘము ఏ విధంగా ఉండాలి అంటే ఒక మాదిరిగా ఒక ప్యాటర్న్ని ఆయన చూపించాడు అనమాట. సో ఒక మాదిరిగా ఎక్కడెక్కడ వెళ్ళాడో ఆయన, ఎక్కడైతే సువార్త చెప్పబడలేదో అలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఆయన ఏం చేశాడు, సువార్తని తీసుకొని వెళ్ళి మరి యేసుక్రీస్తే అది నిజమైన పునాది
ఇంకా యేసుక్రీస్తు తప్ప వేరే పునాది లేదు అని చెప్పి అందరికీ ఆయన సువార్తని ప్రకటిస్తూ ఏం చేశాడు, సంఘాన్ని కట్టాడనమాట. కట్టిన ఆ సంఘంకి మరి దేవుని ఉపదేశాలని కూడా తెలియపరిచాడు అనమాట. దేవుడు ఇచ్చిన ఉపదేశాలని ఆయన తెలియపరిచాడు. సో ఇక్కడ మనం చూస్తే ఇది ఏ విధంగా సాధ్యమైంది అని చూస్తే, మొదటిగా చూస్తే ఆయన మిషనరీ జర్నీస్ ద్వారా ఆయన సంఘాలని కట్టడానికి దేవుడు ఆయనకు సహాయం చేశాడు. మిషనరీ జర్నీస్ ఆయన ఎన్నో 3 మిషనరీ జర్నీస్, అట్లీస్ట్ మినిమం 3 మిషనరీ జర్నీస్ని మనము చూస్తున్నాం బైబిల్లో. దాని ఇక్కడ ఎక్కువ కూడా ఉండొచ్చు. సో 3 మిషనరీ జర్నీస్ని క్లియర్గా మనము చూస్తున్నాము. సో మిషనరీ జర్నీస్ అంటే సువార్త యాత్రలని చెప్పవచ్చు. సో అక్కడ మరి సువార్త తీసుకొని చాలా డిఫరెంట్ ప్లేసెస్లో, వైడ్ ప్లేసెస్లో, అంటే ఆ కాలంలో ఏంటంటే ఒక నాగరిక ప్రపంచంలో, అంటే చాలా నాగరిక ప్రపంచంలో మరి ప్రధానమైన నగరాల్లో మరి యేసుక్రీస్తు ఒక సువార్తను మరి యూదులకును అన్యులకును ప్రకటించడానికి కొరకు, మరి దాన్ని స్పష్టంగా తెలియజేయడానికి కొరకు దేవుడు సౌలుని వాడుకోవడము కూడా జరిగింది అనేది మనము చూస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా మరి ఉపదేశాలని మరి ఏ విధంగా ఆయన తీసుకొచ్చి తెలియపరిచాడని చూస్తే, మనకు బైబిల్లో చూస్తే అరౌండ్ అట్లీస్ట్ 14 పత్రికలు ఉన్నాయి మనకు. హెబ్రీలకు రాసిన పత్రిక మరి పౌలు ద్వారా రాయబడిందో మనకు సరిగా అక్కడ తెలియదు, కానీ అది కూడా పౌలు ద్వారానే రాయబడి ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. సో దాన్ని బట్టి చూస్తే మనము 14 పత్రికలు మరి ఆయన ద్వారానే రాయబడిందనమాట. ఎవరి ద్వారా? సౌలు ద్వారా. ఇదంతా కూడా ఏంటంటే అన్ని ఉపదేశాలు. ఈ ఉపదేశాలు సంఘానికి ఇవ్వాలని ఆ రైటింగ్స్ ద్వారా, ఆయన రాసిన ఆ పత్రికల ద్వారా తెలియపరిచాడు. సో ఇదంతా కూడా దేవుని ఉద్దేశమై ఉందన్నమాట. ఇదంతా కూడా సౌలు ద్వారా దేవుడు మరి రాయించడము, మరి సంఘానికి ఎంతో క్షేమాభివృద్ధి కలగడానికి, మరి వాళ్ళు ఏ విధంగా ఆత్మలు ఎదగాల, మరి ఆత్మలో మరి అనేక విధమైన, అంటే చాలా లోతైన ఉపదేశాలు మనం చూడొచ్చు. మనము గలతీయులు రాసిన పత్రికలు, మరి ఎఫెసు రాసిన పత్రికలు, ఇంకా ఫిలిప్పీలో, మరి ఇంకా కలాసియన్లో, మరి అదంతా చూస్తే మరి ఒక అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్, శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును ఆయన దేవుడు వాడుకున్నాడు. సో ఇదంతా కూడా మనం చూస్తే యేసుక్రీస్తు మరి ఆయనలో ఏమేమి రహస్యములు, మర్మాలు ఉన్నాయో, క్రీస్తు మర్మాలని ఆయన తెలియచేయడానికి దేవుడు ఆయనని వాడుకున్నాడు. సో ఇదంతా బయలుపరిచాడంటే దేవుడు ఆయనని ఏం చేశాడు, ఆయనని ప్రిపేర్ చేశాడు. ఆయన ఏం చేశాడు, ఆయన సిద్ధపరిచాడు అనమాట. ఆయన సిద్ధపరచడానికి ఆయనకు మరి దేవుడు మరి చాలా పెద్ద బాధ్యతని ఇచ్చున్నాడు. ఆయన గొప్ప సాధనంగా దేవుడు వాడుకోవాలంటే చాలా దేవుని చిత్తంని, అది స్టార్టింగ్ కదా, సంఘంది ఒక ప్రారంభం కాబట్టి ఆ సంఘంకు సరి అయిన బోధని, ఉపదేశాన్ని ఆయన ప్రకటించడానికి కొరకు ఆయనని దేవుడు వాడుకోవడానికి ఆయనని పిలిచాడు. సో ఈ విధంగా మనం చూస్తే దీని కొరకు ఆయన ఏం చేశారంటే ఆయన ఏ విధంగా ఆయనని సిద్ధపరిచాడనే విషయాన్ని మనము చూసుకుందాం దీంట్లో. అంటే ఒక విశాలమైన సేవలో ఆయన వెళ్ళడానికి ముందు అనేక విషయాలు జరిగినాయి. ఆ విషయాల్ని మనం ఇప్పుడు చూసుకుంటాం అన్నమాట. మొదటిగా మనం చూస్తే ఆయన ఎక్కడ రక్షణ పొందాడు? ఆన్ ద వే టు డమస్కస్ కదా. డమస్కస్ వెళ్ళే ఆ దారిలోనే ఆయనని యేసు ప్రభు దర్శించాడు. అంటే ఆయన అడుగుతున్నాడు, ఎవరి ప్రభు అంటే నువ్వు హింసించు యేసు నేనే అని చెప్తున్నారు. సో అదే కాకుండా మరి ఆయనకి నీకు ఏం చేయాలో అనేది నీకు అక్కడ వెళ్ళినప్పుడు, డమస్కస్కి వెళ్ళినప్పుడు నీకు తెలియపరచబడుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. సో అట్లాగా అనన్య ద్వారా ఆయనకు తెలియపరచు. సో ఇక్కడ మనం ఒక విషయం మనం చూస్తున్నాము, దేవుడు మరి యేసు ప్రభు డైరెక్ట్గా ఆయనతో ఏమేమి చేయాలని చెప్పలేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒక హ్యూమన్ బీయింగ్ని, ఒక శిష్యుడిని తీసుకుంటున్నాడు. అనన్య అనే శిష్యుడు. ఆ శిష్యుడు ఆయన దగ్గర వెళ్ళి ఆయనకు చెప్పాల, ఆయన మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలి ఆయన కొరకు. మరి ఇప్పుడు అనన్య, ఇప్పుడు సౌలు ఒక గొప్ప సేవకుడు అవ్వబోతున్నాడు, కానీ దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఇప్పుడు అనన్యని వాడుకున్నాడు. సో అనన్య ఆయన దగ్గర వెళ్ళి ఆయన కొరకే ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు అనమాట. కొన్ని విషయాలు కూడా అనన్యకు చెప్తున్నాడు యేసు ప్రభు. ఏమని? ఈయన యొక్క మరి అన్ని జనుల ఎదుటను మరి
రాజుల ఎదుటను ఇంకా యూదుల ఎదుటను నా పేరుని నా నా నామాన్ని భరించడానికి ఈయన నేను ఎన్నుకున్నాను. ఈయన గొప్ప సాధనమై ఉన్నాడు. మరి నా నామం నిమిత్తమై ఎన్ని శ్రమలు ఈయన అనుభవించవలసి ఉందో అవి నేను ఈయనకు తెలియపరుస్తాను అని ఎవరితో చెప్తున్నాడు? అనన్యాతో. సో గాడ్ ఈజ్ యూజింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ దిస్. సో దేవుడు చూడండి, ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఆయన సమస్తం చేయగలడు. బట్ స్టిల్ ఆయన ఏం చేస్తున్నాడు? మానవుల్ని, అంటే ఆయన బిడ్డల్ని ఆయన వాడుకుంటున్నాడు అనమాట. సో మనం కూడా చూస్తే, మనం సువార్త కూడా ఎవరన్నా మరి దేవుడు ఒక దూతల్ని పంపించి ఆ సువార్తని చెప్పించవచ్చు, కానీ ఆయన అది తీసుకోలేదనమాట. ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళ ద్వారానే సువార్త చెప్పబడాలి. సో హీఈస్ టేకింగ్ చాలా అంత గొప్ప దేవుడు అయినప్పటికీ ఆయనుடைய వేస్ని చూస్తే ఏ విధంగా ఉంటుందంటే చాలా నార్మల్గా కనపడుతుంది అనమాట. సో ఈ అనన్య వచ్చి ఆయన మీద చేయి పెట్టి ప్రేయర్ చేసినాక అప్పుడు ఆయన కళ్ళలో ఉన్న పొరలు పడిపోతున్నాయి. ఆయనకు తేటగా సమస్తము కనబడుతుంది, చూపు దొరుకుతుంది. చూపు దొరకడమే కాకుండా ఆయనని మరి పరిశుద్ధాత్మ కూడా నింపబడమని ఆయన చెప్పినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినాడు. మరి అది కాకుండా మరి ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు. మరి అంటే వెంటనే అంత కూడా జరిగిపోతున్నాయి. తర్వాత ఆయన 3 రోజులు తినకుండా తాగకుండా ఉన్నాడు. మరి ఆయనకు ఆహారం ఇచ్చి ఆయన బలపడినట్టు మనం చూస్తున్నాం. అప్పుడు అక్కడ ఆయన డమస్కస్లో ఉన్నాడు. సో అక్కడ కొంతకాలము మరి దేవుని బిడ్డలతో ఆయన ఉన్నాడు, ఆ శిష్యులతో అక్కడ కొంతకాలం సమయము అక్కడ వాళ్ళతో గడిపినట్టు మనం చూస్తున్నాం. ఆయన రక్షణ పొందంగానే ఆయన కొంత సేవ కూడా అక్కడ చేసి ఉండొచ్చు. కొంతకాలము, కొంత సమయము, కొన్ని రోజులు, మరి కొన్ని నెలలు మనకు తెలియదు. మరి ఎన్ని రోజులు మరి డమస్కస్లో ఆయన సేవ చేసి ఉండొచ్చు. సో అక్కడి నుండి ఆయన ఏం చేస్తారంటే అక్కడి నుండి అరేబియాకు వెళ్తున్నాడు అనమాట. అరేబియాలో వెళ్ళి, అది ఒక అరణ్య ప్రాంతము, పాలస్తీనిక్ సైడ్లో ఉంటుందన్నమాట. సో ఆ స్థలానికి వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో ఆయన కనిపెడుతున్నాడు. మరి దేవుడు మనకు ఇంత గొప్ప దర్శనం ఇచ్చాడు, దేవుడే మాట్లాడాడు నాతో డైరెక్ట్గా. మరి ఈ సువార్త గురించిన విషయాలు ఇంకా నేను తెలుసుకోవాలి. సో దేవుడు ఈయనని ఒక గొప్ప ఉద్దేశంతో ఈయనకు ఒక గొప్ప పిలుపుని ఈయన కలిగి ఉన్నాడు. సో దాని గురించిన విషయాల కొరకై ఆయన అక్కడ వెళ్ళి ఆయన దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. సో ఆయన ఏం చేస్తున్నాడంటే అరేబియాలో మనం ఇక్కడ చూడవచ్చు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 18 వరకు చూద్దాం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను జనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్య మాత్రంలో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైని 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయము చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని అని చెప్తున్నాను అనమాట. రక్షణ పొందిన తర్వాత ఆయన ఏం చేశాడు? డమస్కస్లో రక్షణలో వచ్చాడు. ఆయన అక్కడ బ్యాప్టిజం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మరి తర్వాత ఇప్పుడు ఆయన సేవలో మరి ఏ విధంగా ముందుకు సాగాలనే విషయము, మరి దేవుడు మరి ఆయనకు తెలియపరిచిన విషయాలు, దేవుడు కూడా ఎలాగ చేశాడంటే గ్రాడ్యువల్గా దేవుడు ఆయన అన్ని విషయాలు ఆయనకు తెలియపరుస్తూ వస్తారనమాట. మనం కూడా రక్షణ పొందంగానే మొదటిలో మనము కొంచెం తెలుసుకుంటాము, తర్వాత ఇంకా లోతైన విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ వస్తాడు కదా. అదేవిధంగా సౌలుతో కూడా దేవుడు మరి అదేవిధంగా ఆయన మరి అరేబియాకు వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో ఆయన కనిపెట్టినప్పుడు అనేక విషయాలు ఆయనకు తెలియపరచబడుతుందనమాట. సో అక్కడ వెళ్ళి ఆయన దేవుని సన్నిధిలో కనిపెట్టి మరి దేవుడు మరి ఏ విధంగా ఆయన పరలోక దర్శనంని ఇచ్చాడు, మరి దాని విషయంలో మరి మీ చిత్తం ఏంటి ప్రభు అని చెప్పేసి ఆయన దేవుని సన్నిధిలో ఆయన కనిపెట్టినట్టు మనము చూస్తున్నాము. సో ఈ విషయము మరి ఆయన కలిగిన అనుభవము, మరి ఆయన చెవితో విన్న విషయాలు, మరి ఆయన కంటితో చూసిన విషయాలు, అదంతా కూడా మరి దేవుడు ఆయనతో మాట్లాడిన విషయాలంతా కూడా ఆయన ఒకసారి ప్రార్థనలో కనిపెడుతున్నాము చూస్తున్నాం అనమాట. అక్కడ మరి సత్యమైన దేవుడు మరి ఆయనని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అనేక విషయాలు ఆయనకు తెలియపరుస్తున్నట్టు మనము చూస్తున్నాం అన్నమాట. సో ఆయన అక్కడ వెళ్ళి దేవుని సన్నిధిలో స్పెండ్ చేస్తున్నాడు అనమాట. సమయంని స్పెండ్ చేసినప్పుడు
ఆయన దేవుడు మరి ఆయనకు అనుగ్రహించిన ఆ ప్రత్యక్షత ఏదైతే ఉందో దాని వలన ఆయన ఇంకా ఇంకా లోతుగా ప్రభు గురించి తెలుసుకోవాలని ఆయన అక్కడ ఉన్నాడనమాట. సో ఇది గురించి మనం చూస్తున్నప్పుడు మనము ఆయన ఏం చేశాడు, ఆయన వెంటనే మరి మనుషులతో ఏంటి దీని మరి సువార్త అంటే ఏంటి ఆ విషయాలంతా కూడా ఆయన కనుక్కోలేదు. మరి ఆయన యెరూషలేము కూడా వెళ్ళలేదు, ఆయన శిష్యుల దగ్గరికి కూడా వెళ్ళలేదు. కానీ ఆయన ఏం చేశాడు, ఆయన దేవుని సన్నిధిలో డైరెక్ట్గా దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలని చెప్పేసి ఆయన దేవుని సన్నిధిలోనే ఆయన కూర్చోవడము మనం చూస్తున్నాం. సో మనం 1 కొరింథీ 11వ అధ్యాయం కూడా మనము చూసుకుందాం. 11:23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. సో ఏదైతే ఏ సువార్త అయితే అందింపబడిందో అది ఎక్కడి నుండి ఆయన పొందుకున్నాడంట, ప్రభువు దగ్గర నుండి పొందుకున్నాడు. అదేవిధంగా అదే దాంట్లో 15వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి. ఇక్కడ కూడా ఏమైనా రాయబడింది, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదంతా కూడా అంటే లేఖనం ప్రకారము జరిగినాయి. ఇది కూడా ఆయన ఏమంటున్నాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగిస్తున్నాను. ఆయనకు కూడా ఇవ్వబడిన ఉపదేశం ఎవరు ఇచ్చారు? ఇది యేసుక్రీస్తే పర్సనల్గా ఆయన ఇచ్చారన్నమాట. ఈ రెవల్యూషన్ అనేది ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా దేవుడు ఆయనకు ఇవ్వబడిన ఒక ఉపదేశము, అది వాళ్ళకి అప్పగించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే సౌలు ఏంటంటే దేవుని దగ్గర పొందుకున్నది ఆయన ఇచ్చాడు. సో ఆయన ముందుగా యెరూషలేములో ఉన్న ఈయనకన్నా ముందుగా ఉన్న శిష్యుల దగ్గర కూడా ఆయన వెళ్ళలేదు. అపోస్తుల దగ్గర, పేతురు దగ్గర, ఎవరి దగ్గర కూడా ఆయన వెళ్ళకుండా మరి దేవుని సన్నిధిలో కనిపెట్టి మరి ఆయన ప్యూర్ గాస్పుల్ని ఆయన తీసుకొని ఆయన వాళ్ళకు అనుగ్రహించినట్టు మనం చూస్తున్నాం. అదే కాకుండా తర్వాత యెరూషలేములో వెళుతాడు, మరి అపోస్తులతో కలుసుకుంటాడు. మరి దేవుడు ఆయనకి ఇచ్చిన సువార్త మరి వీళ్ళ సువార్త ఒకటా కాదా అని కూడా వాళ్ళు చూసుకుంటారు. అది ఒకటే ఉంది కాబట్టి వాళ్ళు ముందు కూడా వెళ్ళాడు. కానీ ఆ మొదటిలో ఆ పని వాళ్ళు ఆయన చేయలేదన్నమాట. గళితులు రాసిన పత్రిక 1:11 కూడా మనము చూద్దాం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నాను. ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడు, ఇది మనుషుల ద్వారా వచ్చింది కాదు. మానవుడు ద్వారా ఎంతోమంది ఏంటంటే వాళ్ళ ఫిలాసఫీస్ ఉంటాయి, వాళ్ళ లోకజ్ఞానంతో వాళ్ళు చెప్తా ఉంటారు. ఆ లోకజ్ఞానంతో వచ్చింది దీనికి కూడా పనికిరాదు. అది ఎంత లోతైన జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఎంతో గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ ఉన్నారు కదా, సోక్రేటస్ అలాంటి వాళ్ళు కూడా, అంటే వాళ్ళకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పడిపోయిన ఆ మనస్సుతోనే, పతనమైన ఆ మనస్సుతోనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు వచ్చిన సొంత ఆలోచనని వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. సో దానివలన మనకు ఏమీ దొరకదు. కానీ దేవుడే మనకు తెలియపరిచినప్పుడు అది రెవల్యూషన్ అంటారు. సో అది మనకు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు దొరుకుతుంది అనమాట. అది ఎప్పుడైతే అది తెలియపరచబడుతుందో అప్పుడు అది మనకి ఎంతో ఆశీర్వాదకరంగాను మనలో ఎంతో గొప్ప మార్పుని కూడా తీసుకొస్తుంది అనమాట. సో ఇది దేవుడి వలన నాకు కలిగింది అనేది చెప్తున్నాడు. సో మనం చూస్తున్నాం కదా, యేసుప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులతో అడిగాడు అనమాట, అందరూ కూడా ఏమనుకుంటున్నారు నా గురించి అని చెప్తే, కొందరు మరి యెరెమయా అంటున్నారు, కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది యోహాను అంటున్నారు, కొంతమంది ప్రవక్త అంటున్నారు అని చెప్పినప్పుడు మరి మీరేమంటున్నారు అని యేసుప్రభు ఆయన శిష్యుల్ని అడుగుతున్నప్పుడు అప్పుడు పేతురు ఏమంటాడు, మీరు జీవం గల దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్తున్నారు అనమాట. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు, ఇది మనుషులు తెలియపరిచింది కాదు, అంటే మాంసము రక్త మాంసం తెలియపరిచింది కాదు, కానీ నా తండ్రి నీకు తెలియపరిచారు అని చెప్పి చాలా ఆనందిస్తారనమాట. అంటే ఎంత గొప్ప గొప్ప వాళ్ళకి అది తెలియపరచబడలేదు, కానీ ఎంతో దీనంగా ఉన్న వాళ్ళు అంటే పేతురు లాంటి వాళ్ళు, మరి వాళ్ళ ఎంతో జ్ఞానం లేని వాళ్ళు, అలాంటి ఒక ఫిషర్మెన్ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి మరి దేవుడు బయలుపరుస్తాడు.
సో ఎంత గొప్ప విషయం. మనకు కూడా దేవుడు బయలుపరిచారు కాబట్టి మనం కూడా ఇలాగా నిలబడగలుగుతున్నాం. సో మనకేంటంటే ఒక డైరెక్ట్ రెవల్యూషన్ మనకు అవసరం అనమాట. అప్పుడే మనకేంటంటే మారుమనస్సు అనేది వస్తుంది. అందుకనే ఏం చెప్తాం మనము, సువార్త మనకి ఇవ్వబడినప్పుడు మనం ఏం చేయాలా? ఆ సువార్తని నమ్మి ఎవరి దగ్గర ప్రేయర్ చేయాలా? యేసుక్రీస్తు దగ్గర ప్రేయర్ చేయాలా. ఆయనకు ప్రార్థన చేసుకుంటున్న అప్పుడే మనకు మార్పు అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఒక పాస్టర్ అయినా లేకుంటే ఒక సేవకులైనా ఎవరైనా మనకు సువార్త చెప్పొచ్చు. ఆ సువార్తని చెప్పి ఆ వ్యక్తి మీద మనం విశ్వాసం కాదు, దేవుని మీద మనం విశ్వాసము పెట్టాలి. ఆయన దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. సో ఆ విశ్వాసం ఎవరి మీద పెట్టాలో దేవుని మీద వచ్చినప్పుడే ఆయన మనల్ని మారుస్తాడు. సో ఇదే విశ్వాసం అనమాట. విశ్వాసం అంటే ఎవరి మీద విశ్వాసము? మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు మీద మనం విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు మన పాపం మనకు క్షమింపబడుతుంది. దేవుడు మనలో మార్పు కలిగిస్తారనమాట. దేవుని మనం తెలుసుకుంటాం. అది సిలువ యొద్దకే మనము రావాలి. అక్కడనే మనకి ఏంటంటే నిజమైన ఒక ప్రత్యక్షత మనకు కలుగుతుందనమాట. సో అదేవిధంగా సౌలు కూడా ఇదే విధంగా ఆయనకు కూడా దొరికిందనమాట. సో ఇట్ ఈస్ అ డైరెక్ట్ రెవల్యూషన్. సో ఎంతమంది ఏది చెప్పినప్పటికీ కూడా అన్లెస్ యూ మీట్ గాడ్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు బీ అంటే ఈ రక్షణని మనము పొందుకోలేమన్నమాట. సో దేవునితో మనకు సంబంధం తప్పకుండా కలగాలి. యూ షుడ్ హ్యావ్ అ డైరెక్ట్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. సో ఇక్కడంతా కూడా మనం చూస్తే ఆయన దేవుని దగ్గర నుండే పొందుకున్నాడని మనము చూస్తున్నామంట. అదేవిధంగా నేను కూడా దేవుని దగ్గర నుండి పొందుకున్నాను కాబట్టి నేను కూడా రక్షణ పొందాను. అంతే దేవునికి స్తోత్రం. సో అదేవిధంగా మనము ఒక థర్డ్ పర్సన్ దగ్గర నుండి మనము పొందుకుంటే అది రక్షణ అంటే వాళ్ళ ద్వారా దేవుడు మనకు ఇస్తాడు సువార్తని, నో డౌట్ అలాగా ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు మనము ఏం చేయాలని మనము అంగీకరించినప్పుడు దేవునితో మనం ఏం ఉండాలా? మనకు సంబంధము కలిగి ఉండాలి. అప్పుడే అది రక్షణ. సో లేకుంటే మనం ఏంటంటే ఒక మతంలో చేరినట్టు ఉంటుందన్నమాట. సో అక్కడ మనకు రక్షణ అనేది ఉండదు. సో ఈ విధంగా మరి ఇదంతా కూడా ఆయన పొందుకొని చూస్తే ఆయన అనేక స్థలానికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడినాడు. సో 3 years ఆయన ఎక్కడ ఉన్నాడు? అరేబియా అనే ఒక అరణ్యంలో ఆయన ఉన్నాడని మనం చూస్తాం. సో ఇక్కడ 1 Thessalonians 2వ అధ్యాయం కూడా చూసుకుందాం, 3-4. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. సో ఆయన బోధ ఎలాంటిది? మరి ఆయన ఇచ్చే బోధ ఎలాగ ఉందంట? సౌలు ఇచ్చిన బోధ దేవుని దగ్గర పొందుకున్నాడు కాబట్టి కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కూడా కాదు అనేది ఆయన ఎంతో క్లియర్గా చెప్తున్నాడు. సో హీఈస్ హ్యావింగ్ దట్ దేవుని వలన పొందాడు కాబట్టి అది పరిశుద్ధమైన ఒక సువార్త, అది మనకు అందింపబడింది. సో దేవుని వాక్యం నుండి వచ్చింది అంత కూడా ఏంటంటే పరిశుద్ధమైంది, అది దేవుని వలన కలిగింది కాబట్టి మనం కూడా ఏంటంటే దేవుని వాక్యాన్ని మనము అంగీకరించాలా. అది పరిశుద్ధమైంది, అది ఎలాంటి అంటే మోసకరమైన మనుషుల ద్వారా అది మనకు రాలేదు, కానీ దేవుడే అనుగ్రహించిన ఆ సువార్త కాబట్టి మనం కూడా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో మనం ఏం చేయాలా? ఆ సువార్తని మనం అంగీకరించి ప్రభువుతో ఒక సంబంధం కలగడానికి మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఆయనతో కూడా ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర ప్రార్థన చేయడం ద్వారా మనకు అది దొరుకుతుంది అని మనం చూడగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:7 దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడిని అయితిని. దేవుడు అనుగ్రహించిన సువార్త అనేది ఆయన తెలియపరుస్తున్నాడు ఇక్కడ కూడా. తర్వాత కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. సో ఈ వాక్యాల్ని మనము చదువుకుంటే మనకు ఏంటంటే ఇది ఎంత సత్యమైన సువార్త అనేది మనం అర్థం చేసుకోవాలి. సో దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. సో యుగములు అంటే పాత నిబంధనలు అంతా కూడా అది మరుగుగా ఉంది. ఇప్పుడు ఏంటంటే అది ప్రత్యక్షము అయి ఉంది. సో ఆయన ఎలాంటి పరిచారకుడు అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో దేవుడే ఆయనకు అనుగ్రహించి ఉన్నారని కూడా మనం చూస్తున్నాం. తర్వాత 29th verse కూడా చూసుకుంటే అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలిగి చేయు ఆయన
క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. సో ఆ విధంగా ఇంకా మొదటి తిమోతి 1:11, తర్వాత 2వ అధ్యాయము 7వ వచనము, ఇంకా 2 తిమోతి 1:11 ఇవన్నీ కూడా దాని విషయమే మనము చూడగలం. సో ఇలాగ మరి అరేబియాలో ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 సంవత్సరాల వరకు అక్కడ ఉన్నాడనమాట. సో ఫస్ట్ ఆయన ఎక్కడ రక్షణ పొందాడు? డమస్కస్లో రక్షణ పొందాడు. డమస్కస్ నుండి ఇప్పుడు అరేబియాకు వెళ్ళాడు. అరేబియాలో 3 సంవత్సరాలు ఉండి అక్కడ దేవుని విషయాలు, మరి దేవుని సువార్తని దేవుని దగ్గర నుండి పొందుకొని, డైరెక్ట్ ఫ్రమ్ ద లార్డ్, దేవుని దగ్గర నుండి ఆయన పొందుకొని ఆయన తిరిగి ఏం చేస్తున్నాడు? 3 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి డమస్కస్కి రావడము జరిగిందనమాట. ఇది ఎక్కడ రాయబడిందంటే అపోస్తల కార్యం 9వ అధ్యాయము 19 నుండి 25లో ఉంది. ఇంకా 2 కొరింథీ 11, 32, 33లో కూడా మనము చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆయన అరేబియా నుండి డమస్కస్కి వస్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చి ఆయన ఏం చేస్తాడు? డమస్కస్లో ఉన్న వాళ్ళతో సంఘస్థులతో కలుసుకొని సమాజ మందిరానికి వెళ్తారు. సినగోగ్ అంటారు కదా, సమాజ మందిరానికి ఆయన వెళ్ళడము జరుగుతుందన్నమాట. అక్కడ వెళ్ళి ఆయన ఏం చేస్తారంటే ఆయనకు దేవుడిచ్చిన సువార్త విషయంలో ఆయన ఎంతో నిశ్చయత కలిగి ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే దేవుని దగ్గర నుండి ఆయన పొందుకున్నాడు కాబట్టి ఎలాంటి భయం లేకుండా ఆయన ఏం చేశాడు? సమాజ మందిరంలో వెళ్ళి, సమాజ మందిరంలో ఎవరు ఉంటారు? యూదులే ఉంటారు. సో యూదులకు ఆయన ఏం చేస్తాడు? యేసువే క్రీస్తు అని ఆయన ఎంతో ధైర్యంతో ప్రకటించడం మొదలుపెట్టాడు. మరి అదే కాకుండా ఆయన పాత నిబంధనల్ని విషయాలంతా కూడా తీసుకొని యేసే క్రీస్తు అనేది ఆయన అందరికీ కూడా తెలియపరచడము జరిగిందనమాట. సో ఈ విధంగా ఆయన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా ఏంటంటే వాళ్ళకి ఆశ్చర్యము కాకుండా వాళ్ళు దే వర్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే సౌలు కూడా ఏంటి? ఒక యూదుడే, ఆయన ఒక పరిసయ్యుడే. మరి ఆ పరిసయ్యుడైన ఆయన మరి మహాయాజకుల దగ్గర అధికార పత్రంలో తీసుకొచ్చి ఇక డమస్కస్లో వచ్చి ఇక్కడ ఉన్న క్రైస్తవుల్ని, మరి యేసుప్రభువుని వెంబడించే వాళ్ళందరినీ కూడా ఆయన పట్టుకొని సరసాల్లో వేయాలని వచ్చిన ఆ వ్యక్తి ఇప్పుడు యేసే క్రీస్తు అని చెప్తున్నాడని వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకు చాలా ఆశ్చర్యము కలగడమే కాకుండా వాళ్ళకు చాలా కోపం కూడా కలిగిందనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళు కూడా ఏంటి? ఒక మత సంబంధులే అనమాట. ఇంకా వాళ్ళు కూడా క్రీస్తుని తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈయనకు చాలా వ్యతిరేకత చూపించారనమాట. సో అక్కడ అయినప్పటికీ ఆయన ప్రకటించినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అందరూ కూడా వాళ్ళు కలిసి ఏం చేశారంటే ఈయన ఏ విధమైన చంపేయాలా అని అనుకున్నారు. ఎవరు? యూదులు. అక్కడ ఉన్న యూదులే వీళ్ళకి ఏంటి? శత్రువులు అనమాట. సో యూదులే వాళ్ళకి శత్రువులు కాబట్టి ఈయనని ఏ విధమైన చంపేయాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్న గవర్నర్ని ఆయనని సహాయం తీసుకొని ఈయన ఏ విధమైన ఈయన బయటకు వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తారో ఈయనని చంపేయాలనుకున్నారు అనమాట. ఈ విషయము మరి సౌలుకు తెలియడం ద్వారా మరి అక్కడ ఉన్న విశ్వాసులు అందరూ కూడా ఏం చేశారంటే ఈయనని ఏ విధమైన ఇక్కడి నుండి తప్పించాలని చెప్పేసి ఆయన ఒక పెద్ద గంపలో వేసి ఆయనని దాచి దాంట్లో వేసి అక్కడ ఒక గేట్ ఉంటుందన్నమాట. అక్కడ ఒక ద్వారం ఉంటుంది. ఇక్కడ ఈ డమస్కస్ అనే ఈ పట్టణంలో రావాలంటే ఏంటంటే అక్కడ ఒక ద్వారం ఉంటుంది. సో ఆ గేట్ దగ్గర మరి రాత్రి సమయంలో ఏం చేశారు? ఆయనని అక్కడి నుండి దాటించడము జరిగిందనమాట. సో అక్కడి నుండి దాటించి ఆయన్ని పంపించేస్తున్నారు. యాక్చువల్లీ ఆయన మొదటిసారి డమస్కస్కి వచ్చినప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడు? సౌలు వీళ్ళని ఏం చేయాలా? ఇక్కడ యేసుప్రభుని వెంబడించే వారిని అందరూ కూడా పట్టుకొని సరసాల్లో వేయాలా అని అనుకుని వచ్చిన వ్యక్తి. మరి అంత అధికారపూర్వకమైన ఒక పత్రాలతో ఆయన వచ్చినవాడు. మరి ఇక్కడ ఆయన రక్షణ పొందడము చూడండి, దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో. సో ఒక శత్రువుని కూడా ఏం చేస్తాడు? దేవుడు ఒక మిత్రుడుగా మార్చుకోగలడు. ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు, నిత్య దేవుడు కాబట్టి ఆయన శక్తికి ఒక పరిమితి అనేది లేదన్నమాట. సో ఆయన ఆ విధంగా మార్చాడు కాబట్టి ఇప్పుడు సెకండ్ టైం ఆయన డమస్కస్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరినైతే పట్టుకొని వెళ్ళాలని మొదటిసారి వచ్చాడో అదే ప్రజలు ఇప్పుడు ఏం చేశారు? ఈయనని తప్పించడము జరుగుతుంది. మరి ఎవరైతే ఆయనకు సమర్థించారో మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోయారు? ఈయనకి శత్రువులు అయిపోయారు.
అంటే యూదులు ఈయనకు శత్రువులైపోయారు. మరి దేవుని బిడ్డలు ఈయనకు మిత్రులైపోయారు. మరి మిత్రులంటే వీళ్ళు మిత్రులంటే ఈయన వాళ్ళతో మిత్రుడైపోయాడు. సో, వీళ్ళని మరి ఈయనని అక్కడి నుండి తీసుకొని వెళ్ళడము జరిగిందనమాట. సో, అక్కడి నుండి ఆయన ఏంటంటే తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తే అంత గొప్ప దేవుడు మరి ఆయనని తీసుకొని వెళ్ళి అక్కడికి యెరూషలేముకు తీసుకొని వెళ్ళిపోలేరు ఆ దేవుడు. అలాగ తీసుకొచ్చి అక్కడ పడేయగలుగుతాడు. కానీ ఇట్ ఈస్ వెరీ కామన్‌గా చాలా ఒక మామూలుగా ఆయనని ఒక దాంట్లో దాచేసి ఒక గంపలో వేసి పంపియడం. సో, గాడ్ యూజెస్ వెరీ సింపుల్ థింగ్స్ వెరీ న్యాచురల్ థింగ్స్‌ని దేవుడు యూజ్ చేస్తాడు. మన జీవితంలో కూడా మనం అనుకుంటాం మనకు కూడా పెద్ద పెద్ద దర్శనాలు కావాలి. మనకు దేవుడు మనతో వచ్చి మాట్లాడాలా, అక్కడ వెళ్ళమని చెప్పాలా, ఇక్కడ వెళ్ళమని చెప్పాలా, అప్పుడే అని మనము చేస్తామని మనం అనుకుంటాం. అలా కాదు. దేవుడు మనల్ని ఏదో సామాన్య విషయంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అది దేవుని గొప్ప కార్యములు. ఒక సాధారణమైన మార్గంలో మరి దేవుడు ఏ విధంగా వేరే వాళ్ళు తప్పించుకొని వెళ్తారో అదేవిధంగా దేవుడు కూడా ఆయనని తప్పించడము జరిగింది. అని వాళ్ళకు ఆ జ్ఞానం ఇచ్చి మరి దేవుడు అక్కడ కాపాడుతాడనమాట. సో, ఆ విధంగా ఆయన వెళ్ళిపోతాడనమాట. అక్కడి నుండి ఆయన ఏం చేస్తాడంటే యెరూషలేముకు వెళ్తాడు. అక్కడి నుండి ఇక్కడి నుండి ఇప్పుడు డమస్కస్ నుండి యెరూషలేముకి వెళ్తాడు. సో, ఇప్పుడు ఏం చూస్తున్నాం, ఫస్ట్ డమస్కస్లో రక్షణ పొందాడు. డమస్కస్ నుండి ఆయన ఎక్కడికి వెళ్ళాడు, అరబియాకి వెళ్ళాడు. 3 ఇయర్స్ ఉన్నాడు. మరి 3 ఇయర్స్ ఉండి దేవుని దగ్గర నుండి అన్ని పొందుకొని సువార్తని మరి ఆయన దేవుని ఉపదేశాలంతా పొందుకొని మళ్ళీ ఆయన డమస్కస్కి వస్తాడు. డమస్కస్లో వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన అక్కడ ఉన్న సమాజ మందిరంలో యూదులకు యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నాడు. మరి ప్రకటించినప్పుడు అందరికి కూడా వాళ్ళకి చాలా కోపం వచ్చి ఈయనని చంపేయాలనుకున్నప్పుడు ఈయనని మరి దేవుని బిడ్డలు ఆయనని ఏం చేస్తున్నారు, ఒక గంపలో వేసి అటువైపు వాళ్ళు దాటిస్తున్నారు, మరణం నుండి వాడిని కాపాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే యెరూషలేముకు వెళుతున్నాడు అనమాట. సో, ఇప్పుడు యెరూషలేములో వెళ్ళి ఇప్పుడు ఆయన ఇది విషయాలు మనకి ఎక్కడ దొరుకుతుందంటే 9వ అధ్యాయము అపోస్తల కార్యం 9వ అధ్యాయము 26 నుండి 30లో మనకు చూడవచ్చు అనమాట. సో, ఇక్కడ ఆయన ఏం చేస్తాడు, యెరూషలేంకి ఆయన డమస్కస్ నుండి యెరూషలేంకి వస్తున్నాడు అనమాట. ఇక్కడ యెరూషలేం ఈజ్ అ వెరీ ప్లేస్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్ కదా. ఎందుకంటే ఆయన పరిసయ్యుడు, సౌలు ఒక పరిసయ్యుడుగా ఉన్నాడు. ఆయన ఒక యూదుడు, బెన్యమీన్ గోత్రానికి చెందినవాడు. ఆయన చాలా ఆసక్తి విషయంలో ఆయన మరి ధర్మశాస్త్రం అంటే నాకు చాలా చాలా ఇష్టము, దేవుని వాక్యం అంతా తెలుసుకున్నాడు. ఇంకా ఆయనకు మంచి పెద్ద డిగ్రీ కూడా ఉంది, పిహెచ్డి డిగ్రీ కూడా ఉంది. ఆ గొప్ప గమలీయేల్ అనే ఒక గురువు మరి వాళ్ళకు ఏంటంటే హిల్లేల్ అనే ఒక ఆయన తాతయ్య కూడా ఉన్నారనమాట గమలీయేల్కు. ఆయనకు కూడా ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట ధర్మశాస్త్రం. సో, అలాంటి ఒక ప్లేస్లో ఒక చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అనమాట లా గురించి, అంటే ధర్మశాస్త్రం గురించి. సో, అక్కడ చదువుకున్న ఆయన అదంతా కూడా ఆయన అక్కడ చేసుకున్నాడు. ఎక్కడ యెరూషలేంలో ఆయన చేసుకున్నాడు. సో, అక్కడ మందిరం ఉంది, అక్కడ ఆయన పరిసయ్యుడిగా ఉన్నాడు. మరి స్టెఫెనీ చనిపోతప్పుడు కూడా చంపడానికి కూడా ఈయన చాలా సమర్థించాడు. సో, ఇట్స్ వెరీ వెల్ నోన్ ప్లేస్ ఫర్ హిమ్. అంటే అందరు కూడా ఆయనని గుర్తిస్తారు. మరి ఆయనకు అందరూ కూడా గుర్తుపెడతారు, మరి ఈయన ఒక పరిసయ్యుడు అని చెప్పేసి, ఈయన ఎంత వ్యతిరేకంగా ఉన్నాడో క్రీస్తు బిడ్డల పైన ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అదంతా కూడా వాళ్ళకు తెలుసు. సో, అలాంటి పరిస్థితిలో ఆయన అక్కడికి వస్తున్నాడనమాట. అక్కడ వచ్చి కొంతమందితో ఆయన మాట్లాడడము జరుగుతుంది. కానీ అప్పుడు ఏమైందంటే ఇక్కడ వీళ్ళు యూదులు ఈయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే యెరూషలేం అంటే అక్కడ మందిరం ఉంటుంది, మహాయాజకుడు ఉంటారు, యాజకులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా ఈయనకు వ్యతిరేకంగా ఇప్పుడు అయిపోయారు. సో, వాళ్ళు విని ఉంటారు తప్పకుండా ఈయన పౌలు మరి రక్షణ పొందాడని, ఆయన కూడా యేసుప్రభుని అంగీకరించారని చెప్పేసి. సో, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు, ఇదే ప్లేస్లో పేతురు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ. సో, వీళ్ళకి ఏమైపోయింది, వీళ్ళు కూడా చాలా భయపడిపోయినారు. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడాలని ఆశిస్తున్నాడు ఆయన. ఆశిస్తున్నప్పటికీ వాళ్ళు ఈయనని రిసీవ్ చేసుకోవట్లేదు అనమాట. ఎందుకు రిసీవ్ చేసుకుంటలేరు అని చూస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయన మరి దేవుని బిడ్డలందరినీ కూడా ఆయన ఏం చేశాడు, ఆయన సరచాల్లో వేశాడు. మరి అందరినీ కూడా చంపడానికి కూడా ఆయన దాంట్లో పాత్ర ఉంది ఆయనకు. స్టెఫెన్ చంపేటప్పుడు కూడా దాంట్లో కూడా ఆయనకు పాత్ర ఉంది.
సో ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఏదో ఒక తంత్రం పెట్టుకొని, ఏదో ఒక ట్రిక్‌తో ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని చంపాలని కోరుకుంటున్నాడో ఏమో అని చెప్పేసి ఈయనని రిసీవ్ చేసుకోవడానికి దేవుని బిడ్డలు అంటే శిష్యులందరూ కూడా భయపడుతున్నారనమాట. ఇలాగ భయపడుతున్న టైంలో బర్నబాస్ అనే ఒక శిష్యుడు అక్కడ ఉన్నాడనమాట. యేసుప్రభుని వెంబడించే వాళ్ళందరూ కూడా శిష్యులే. కాబట్టి బర్నబాస్ అనే ఒక శిష్యుడు కూడా ఉన్నాడు. సో ఆ బర్నబాస్ అనే శిష్యుడు ఏం చేస్తారంటే ఈయనని పౌల్ని తీసుకొని శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకి పరిచర్యం చేసి మరి చెప్తారనమాట. ఈ విధంగా ఈయన డమస్కస్కి వెళ్ళినప్పుడు యేసుప్రభు ఆయనని దర్శించాడు, ఆయన రక్షణ పొందాడు. మరి రక్షణ పొంది ఆయన చాలా ధైర్యంతో అని సమాజ మందిరాల్లో కూడా యేసే క్రీస్తు అని ఆయన అందరికి కూడా ప్రకటించారు అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఈయనని నమ్మారనమాట. ఈయనని రిసీవ్ చేసుకున్నట్టు మనము చూస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఎక్కడ ఉందంటే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 26 నుండి 30 వరకు ఉందన్నమాట. ఇంకో తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం కూడా చదువుతాం. 1:18 అటుపైని 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయము చేసుకునవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. 21వ వచనంలో పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఆయన్ని చంపేయాలని కోరుకున్నప్పుడు ఆయన ఏం చేశారంటే మరి దేవుని చిత్తం ఏంటి అనేది తెలుసుకోవాలని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే పరవశమై ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనని చంపేయాలని కోరుకుంటున్నాడు. సో ఇలాంటి సమయంలో మరి నేను ఇక్కడ ఉండాలనా కాదా అనేది ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆయన పరవశమైనప్పుడు దేవుడు ఆయనకు ఒక విషయంని తెలియజేస్తున్నాడు అనమాట. ఏంటని చూస్తే దేవుడు ఆయనకు చెప్పేది ఏంటంటే నువ్వు యెరూషలేములోని విడిచి నువ్వు వెంటనే వెళ్ళిపోమని ఆయన చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే నేను నా విషయమైన సాక్ష్యము ఈ ప్రజలు అంగీకరించరు కాబట్టి నువ్వు వెంటనే ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపోమని చెప్తున్నారనమాట. నేను దూరదేశానికి నిన్ను పంపిస్తానని చెప్తున్నారనమాట. శిష్యులందరూ కూడా కలిసి ఆయనని పంపించేస్తారనమాట. ఇది ఎక్కడ మనకు చూస్తున్నామంటే అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుతాం. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడినై ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పెను. అందుకు నేను ప్రభువా ప్రతి సమాజ మందిరంలో నీయందు విశ్వాసం ఉంచిన వారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచుంటుని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటిని అని చెప్పెతిని. అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరంగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదని నాతో చెప్పెను. సో ఈ విషయము ఈ విధంగా మరి ఆయనకు దేవుడు మరి యేసుప్రభు ఆయనకు దర్శనమై ఈ విధంగా చెప్పారనమాట. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, ఫిలింని వదిలిపెట్టి వెళ్ళిపో, నా గురించిన సాక్ష్యము వీళ్ళు వినరు అంగీకరించరు కాబట్టి నువ్వు వెళ్ళిపో, నేను దూరదేశానికి అన్ని జనులకు నా నామంని భరించడానికి నిన్ను పంపించదను అని యేసుప్రభు ఇంకా ఇప్పుడు ఆయనతో చెప్తున్నారు అనమాట. సో ఆయన నిజమైన ఆయన పరిచర్య ఇప్పుడు జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడ మాత్రం ఉండవద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నారు అనమాట. ప్రభు మరి ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పగానే మరి ఏం చేస్తారు, వాళ్ళందరూ శిష్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా కలిసి ఏం చేస్తారు, ఆయనని సిసేరియా అనే స్థలానికి తీసుకెళ్తారు. సో అక్కడ ఏంటంటే అక్కడ ఒక పోర్ట్ ఉంటుందన్నమాట. పోర్ట్ అంటే ఓడరేవు ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఆయనని ఒక ఓడలో ఎక్కిచ్చేసి ఆయన సొంత ఊరైన టార్సిస్ అంటే సిలీషియాలో ఉన్న టార్సిస్ ఉంది కదా, అక్కడ ఆ టార్సిస్ ఎక్కడుంది, సిరియాలో ఉంటుంది. ఆ టైంలో సిరియా అనమాట, ఇప్పుడు అది టర్కీ. టార్సిస్ అని ఆయన సొంత ఇల్లు, తల్లిదండ్రుల ఇల్లు ఉందన్నమాట అక్కడ. సో అక్కడికి ఆయనని పంపించేస్తారు. సో ఈ విధంగా ఆయనని ఇక్కడ నుండి యెరూషలేము నుండి పంపించేసి టార్సిస్లో ఆయన అక్కడ ఉంటాడనమాట. సో టార్సిస్లో వెళ్ళిన తర్వాత దిస్ ఇస్ ద 4th ప్లేస్ అనమాట. సో ఫస్ట్ డమస్కస్ నుండి ఎక్కడికి వెళ్ళాడు, అరేబియాకి వెళ్ళాడు. అరేబియా నుండి మళ్ళీ డమస్కస్కి వచ్చాడు. మరి డమస్కస్ నుండి ఎక్కడికి వచ్చాడు, యెరూషలేముకి వచ్చాడు. ఇప్పుడు యెరూషలేము నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయన సొంత ఊరైన టార్సిస్కి
వెళ్తున్నాడనమాట. సో అక్కడ వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ కూడా ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. అక్కడ కూడా ఆయన ఏం చేస్తాడు, చిన్న చిన్న పరిచర్యలు చేసుకుంటాడనమాట. అక్కడ కూడా ఆయన అన్యులకు సువార్త ప్రకటించడము, అంటే అక్కడ ఉన్న వాళ్ళకు చెప్పడము, కొన్ని విషయాలు ఆయన చెప్పుకుంటాడనమాట. మరి అక్కడి నుండి దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన నిన్ను దూరదేశానికి నేను పంపిస్తాను. ఇప్పుడు యెరూషలేం కాదు, ఇంకా దూరదేశానికి, అంటే యూదుల దగ్గర కానీ అన్యుల దగ్గరికి నేను పంపిస్తాను. నా సువార్తని నువ్వు అక్కడికి తీసుకెళ్ళాలని చెప్తున్నాను. సో ఆయన సొంత ఊరైన తార్సిస్లో ఆయన 8 సంవత్సరాల వరకు అక్కడే కనిపెట్టి, మరి దేవుని సమయము వచ్చే వరకు కూడా ఆయన ప్రభు సన్నిధిలో కలిపెట్టాడనమాట. దాని తర్వాత మనం చూస్తే అదే సమయంలో ఆయన అక్కడ కూడా సేవ చేసి ఉండాలి. అక్కడ అదే అంటే తార్సిస్ సిలిషియాలో, అది ఎక్కడ ఉంది, ఏషియా మైనర్లో సిరియా అనే ప్లేస్లో ఉందన్నమాట. సిరియా అనే దేశంలో ఉందన్నమాట. సో అక్కడ కూడా ఆయన ఏం చేశాడు, ఆయన సువార్త చేసి ఉండొచ్చు. ఎందుకంటే దాన్ని బట్టి అక్కడ కొన్ని సంఘాలు కూడా ఏర్పడి ఉంటాయి. ఎందుకంటే దాని విషయము మనకు అపోస్తల కార్యము 15వ అధ్యాయము 40-41లో రాయబడి ఉంది. ఇది ఎప్పుడంటే ఈవెన్ పౌలు మరి ఇంకా శీలా ఇద్దరు కూడా మరి రెండో సువార్త యాత్రలో వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ కిలికియాలో వచ్చి, సిలిషియాలో వచ్చి వాళ్ళు ఏంటంటే అక్కడ సంఘంలో వచ్చినట్టు మనము చూస్తున్నాం. ఇక్కడ రాయబడింది చూడండి, అపోస్తల కార్యం 15:40-41లో పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. సో అక్కడ కూడా సంఘాలు ఉన్నాయి అనేది మనము చూస్తున్నాం. సో అక్కడ కూడా వెళ్ళి ఆయన చిన్న సేవ చేశాడు. ఆయన సొంత ప్రాంతంలో చిన్న సేవ చేశాడు కాబట్టి అక్కడ కూడా కొన్ని సంఘాలు ఏర్పరచబడినాయని మనము చూస్తున్నాం. సో ఆ సమయము మరి ఈ 8 సంవత్సరాల్లో కూడా దేవుడు ఆయనకు అనేక విషయాలు తెలియపరచడము, మరి ఎప్పుడు మరి అనుకూలమైన సమయంలో ఆయనని పంపడానికి కొరకు దేవుడు కూడా సిద్ధంగా ఉన్నాడనమాట. లాస్ట్గా ఇప్పుడు తార్సిస్ నుండి మరి సౌలు మరి ఎక్కడికి వస్తాడంటే యాంతియోక్కి వస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మనకు తెలుసు స్టెఫెను మరి ఆయన హతసాక్షిగా ఆయన చనిపోతాడు. అప్పటి నుండి కూడా చాలా ఘోరమైన ఒక హింస జరుగుతుందన్నమాట. యేసుక్రీస్తు విశ్వాసులకు గొప్ప హింస అక్కడ జరిగినప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారంటే చాలామంది విశ్వాసులు ఏమైపోయారు, అంత డిఫరెంట్ ప్లేసెస్లోనే చెదిరిపోయారనమాట. సో అనేక ప్లేసెస్లో వారు చెదిరిపోయినాక వాళ్ళు ఏం చేశారు, ఎక్కడెక్కడ వాళ్ళు చెదిరిపోయారు అక్కడంతా కూడా వాళ్ళు సువార్త ప్రకటించి మరి అనేకుల్ని దేవుని వైపు తిప్పడము జరిగింది. ఆ విధంగా సంఘాలు కూడా ఏర్పరచబడినాయి. సో అదేవిధంగా మనం చూస్తే ఆ సమయంలో మరి వాళ్ళు మరి యూదులకు మాత్రమే కాకుండా గ్రీకు భాషలో ఉన్న వాళ్ళ ప్రజలకు కూడా వాళ్ళు ఏం చేశారంటే అన్యుల జనాలకు కూడా వాళ్ళు ఏం చేశారు, సువార్తని ప్రకటించడము మొదలుపెట్టారు. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే యేసుప్రభుని అంగీకరించడము మొదలుపెట్టారనమాట. సో దీనికి ముందే మనం చూస్తే మనం పేతురుని మనం చూస్తున్నాం. 10వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాము అంటే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనం ఏమో చూస్తాం, కొర్నేలియస్ అనే ఒక శతాబ్దిపతి ఉన్నాడు కదా. ఆయన ఆయన అన్యుడు అయినప్పటికీ మరి దేవుడు మరి ఆయనకు పేతురుతో చెప్తారనమాట. ఈ విధంగా ఆయనకు ఒక దర్శనంలో కలుగుతుంది. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆయన పైన కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ పైనుండి ఒక పెద్ద షీట్ని దేవుడు పంపిస్తాడు ఆయనకు. ఆయన ట్రాన్స్ లాగా వస్తుంటే పరవశం అయినప్పుడు ఆయనకు పైనుండి ఒక షీట్ని పంపిస్తాడు. దాంట్లో అనేక విధమైన జంతువులు, అంటే పరిశుద్ధమైన జంతువులు, అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా కొన్ని పరిశుద్ధమైన జంతువులు ఉంటాయి, కొన్ని పవిత్ర నుండి అపవిత్ర జంతువులు ఉంటాయి అన్నమాట. సో యూదులు ఏం చేయాలా, పవిత్రమైనది తినాలి, కొన్ని అపవిత్రమైనది కొన్ని తినకూడదని అక్కడ వాక్యం ఉంది. సో అన్నీ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. అప్పుడు అక్కడ నాకు ఒక శబ్దం వినిపిస్తుంది అనమాట, దీన్ని చంపి తినుమని పేతురు అని చెప్పడం జరిగింది. సో అప్పుడు ఏమంటాడు, లేదు ప్రభువా, నేను ఇంతవరకు కూడా నేను అపవిత్రమైన దేన్ని కూడా తినలేదు అని చెప్తాడు. సో అప్పుడు దేవుడు ఏమంటాడు,
నేను దేన్ని పవిత్రపరచానో దాన్ని అపవిత్రమని నువ్వు చెప్పవద్దు అని చెప్తాడనమాట. సో, ఆ విధంగా 3 సారి అవ్వడము, మరి ఈయన కూడా 3 సారి అలాగ చెప్పడము, తర్వాత అది ఎత్తబడుతుంది. ఆ షీట్ అనేది ఎత్తబడుతుందనమాట. అప్పుడు వెంటనే కొంతమంది అక్కడికి వచ్చి మరి పేతురు కొరకు అడుగుతున్నారనమాట. సో, అప్పుడు ఈయన కిందకి వెళ్ళి వెళితే అప్పుడు ఈ కొర్నేలియస్ అనే ఒక ఏంటంటే అన్యజనుడు ఆయన ఆయన ఇంట్లో నుండి కొంతమంది వచ్చి ఈయనని తీసుకుని వెళ్ళాలని కోరుకున్నారు. సో, ఆయనకు కూడా దర్శనం కలిగింది. అప్పుడు దేవుడు ఆయనని యేసుప్రభు ఏమన్నారు, ఆయన అంతే వెళ్ళమని చెప్పంగానే ఆయన కూడా వెళుతాడనమాట. అక్కడ మరి అన్యజనులకు ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఆయన చాలామందిని తీసుకొని వచ్చినప్పుడు అక్కడ సువార్త ప్రకటిస్తున్న సమయంలోనే వాళ్ళు వింటుంటేనే పరిశుద్ధాత్మ దిగి వచ్చారనమాట. అప్పుడు ఏమైందంటే అన్యజనులకు కూడా ఈ సువార్త వెళుతుంది అనే విషయము బయలుపరచిపోయింది. సో, దేవుడు ఏం చెప్పాడు, పేతురు విషయంలో యేసుప్రభు ఏమన్నారు, నీకు నేను మరి పరలోక ద్వారంపు ఒక కీస్‌ని నేను ఇస్తున్నానని చెప్పారు. సో, ఆ తాళం చెవిని నేను ఇస్తానని చెప్తున్నారు. సో, ఆయన మరి యూదులకు కూడా ఆయన ప్రకటించి అనేకులు రక్షణలో వచ్చారు. మొదటిగా మనం పెంతెకోస్తు దినమందు అక్కడ కూడా. ఇక్కడ కొర్నేలియస్ విషయంలో కూడా మనం చూస్తే అన్ని జనులకు కూడా ఈయన ద్వారా మొదటిగా ఏం ఏం జరిగింది, ద్వారం తెరవబడింది. సో, ఆ సమయంలో మరి తెరవబడింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే స్టెఫెను జరిగిన సమయంలో అందరూ కూడా వెళ్ళి ఏం చేశారు, వాళ్ళు అన్యులకు కూడా సువార్త ప్రకటించినప్పుడు అక్కడ కూడా కొంతమంది చాలామంది ప్రభువుని అంగీకరించడము జరిగిందనమాట. సో, చాలామంది ఆ విధంగా ప్రభువుని అంగీకరిస్తుంటే అంతియోకియాలో కూడా చాలామంది ప్రభువుని అంగీకరించారనమాట. సో, ఆ సమయంలో ఎప్పుడైతే ఈ విషయము, ఈ వార్త మరి శిష్యులకు యెరూషలేములో తెలిసిందో అప్పుడు యెరూషలేములో ఉన్న వాళ్ళు ఏం చేశారు, శిష్యులు ఏం చేశారంటే బర్నబాస్‌ని అక్కడికి పంపించారనమాట. బర్నబాస్‌లో ఒక నమ్మకమైన ఒక విశ్వాసి, నమ్మకమైన ఒక దేవుని సేవకుడు కాబట్టి ఆయన్ని పంపించారు. బర్నబాస్ గురించి తెలుసు కదా మనకు, ఏ విధంగా ఎప్పుడైతే శిష్యులు ఈయనని నమ్మలేదో, సౌలుని నమ్మలేదో, పౌలుని నమ్మలేదో అప్పుడు ఈయననే తీసుకొచ్చి ఆయనకు పరిచయం చేస్తాడు. ఆయన అందరిని కూడా ఏం చేశాడు, చాలా ప్రోత్సహించే ఒక మనస్సు కలిగిన ఒక దేవుని సేవకుడు అనమాట. సో, ఆయనని పంపించినప్పుడు ఆయన బర్నబాసు వీళ్ళ దగ్గరికి వస్తారనమాట. యాంతియోకియాకి వస్తాడు. యాంతియోకియాకి వస్తారనమాట. అక్కడ వస్తే వాళ్ళందరూ కూడా ప్రభువుని అంగీకరించి చూసి చాలా సంతోషపడి వాళ్ళందరినీ బాగా వాళ్ళు ఏం చేస్తాడు, ఎంకరేజ్ చేస్తారనమాట. బర్నబాస్ అంటేనే ఎంకరేజ్ అని అనమాట. ఎంకరేజ్ చేయడం అంటే వాళ్ళని ఏంటంటే ప్రోత్సహిస్తారనమాట. దేవునిలో మీరు ఇంకా మంచిగా ఇది ఉండాలి, ఆత్మలో బలపడాలి అనే విషయాలంతా కూడా ఆయనతో చెప్పేసి తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే ఆయన పౌలు దగ్గరికి వెళ్ళి మళ్ళీ పౌలుని ఇక్కడికి తీసుకొస్తే ఆయన ఇంకా ఇద్దరు కలిసి ఇక్కడ సేవ చేయాలని కోరుకున్నాడు. సో, అందుకు మరి ఆయన టార్సస్కి వెళ్ళాడనమాట. టార్సస్ ఇప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడు, టార్సస్లో ఉన్నాడు కదా. సో, పౌలు టార్సస్లో ఉన్నాడు కాబట్టి బర్నబాస్ అక్కడ వెళ్ళి ఆయన వెతికి ఆయన కూడా తీసుకొని ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి అక్కడ సేవ 1 సంవత్సరము చేస్తారనమాట. సో, అక్కడ చేసినప్పుడు అనేకులు రక్షణ పొందడము ఆ విధంగా జరిగింది. సో, చాలామంది రావడము, వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించడము. సో, అన్ని జనులందరూ కూడా ఇప్పుడు పౌలు గురించి ఏముంది, అన్యజనుల ఎదుట ఆయన ఏం చేస్తాడు, సువార్తని ప్రకటిస్తాడు. సో, ఆయన అన్యజనులకు ఒక అపోస్తలుడు అనమాట. సో, ఆ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈయనని బర్నబాస్ ఆయనను తీసుకురావడం కూడా దేవుని చిత్తమై ఉంది. సో, దేవుడు కూడా ఆయనకు ఒక వాగ్దానం కూడా చేస్తున్నాడు. సో, నేను నిన్ను దూరదేశానికి పంపిస్తాను కూడా చెప్పి ఉన్నాడు. సో, అంతియోకియాను తీసుకొచ్చాడు. మరి అక్కడ వాళ్ళు 1 సంవత్సరము కంటిన్యూస్గా వాళ్ళు ఏంటంటే దేవుని సువార్తని ప్రకటిస్తూ మరి అనేకులు ప్రభువుని అంగీకరించడము జరిగింది అనేది మనము చూడవచ్చు. సో, అది తర్వాత అదే స్థలంలో, ఇది ఎక్కడంటే సిరియాలో ఉంది. సో, సిరియాలోనూ ఉన్న అంతియోకియాలో మరి మొదటిసారిగా యేసుప్రభుని వెంబడించే వారిని క్రైస్తవులు అని పిలువబడినారనమాట. సో, ఎవరైతే యేసుప్రభుకి ఆసక్తి చూపించారో, యేసుప్రభుని ప్రేమించారో అలాంటి వారికి ఒక పేరు పెట్టారు. అదేంటంటే క్రైస్తవులు అని పేరు పెట్టడము జరిగింది. సో, వీళ్ళు ఎవరు, దే ఆర్ యూదులు కాదు, వీళ్ళు అన్యజనులే. సో, వీళ్ళే మనకు క్రిస్టియన్స్ అని పేరు ఇచ్చారనమాట. సో, ఇదే విధంగా మరి ఇంకా 2 స్థలాల్లో కూడా ఇలాగ రాయబడి ఉంది క్రైస్తవులు అని. అపోస్తల కార్యం 26, 28లోను, మొదటి పేతురు 4:16లో కూడా రాయబడి ఉందనమాట. సో, సౌలు ఇప్పుడు ఏంటంటే చిన్నగా సేవ చేస్తూ వచ్చాడు కదా.
యెరూషలేములో మరి వాళ్ళు అంగీకరించలేదు. దమస్కస్‌లో అంగీకరించలేదు. మరి టార్సస్‌లో 8 సంవత్సరాలు ఉండి కొంతవరకు చెప్పాడు గానీ, అది కూడా ఒక పెద్ద సేవగా మనము కనిపించలేదు. సో, ఇన్ని సంవత్సరాలు ఆయన కనిపెట్టవలసి వచ్చిందనమాట. సేవ చేయడానికి కొరకు. ఆయనకు ఎంతో సువార్త విషయము ఎంతో ప్రకటింపబడింది. ఆయనకి దేవుడే ఆయనకిచ్చాడు. యేసుప్రభువే ఆయనకు ఆ సువార్తని తెలియపరిచాడు. ఆయన దగ్గర నుండే ఆయన పొందుకున్నాడు. తర్వాత పేతురు దగ్గరికి కూడా వచ్చి మరి యాకోబు దగ్గర కూడా వచ్చి వాళ్ళతో ఉన్నాడు. 15 రోజులు పేతురుతో ఉన్నాడు. సో, యాకోబుని కూడా కలుసుకున్నాడు. సో, ఇదంతా కూడా జరిగింది. అయినప్పటికి కూడా వెంటనే ఆయనకు పెద్ద మార్గము తెరవబడలేదు కానీ చిన్న చిన్నగా ఆయన సేవ చేస్తూ వచ్చి మరి అంత్యోక్యలో వచ్చిన తర్వాత కొంచెం పెద్ద సేవ ఆయనకు చేయడము జరిగిందనమాట. సో, ఈ అంత్యోక్యలో ఉన్న సంఘము చాలా ఒక నమ్మకమైన ఒక సంఘం అనమాట. దేవుణ్ణి ప్రేమించే ఒక సంఘము. సో, ఆ సమయంలో ఏమైందంటే యూదయాలో నుండి ఒక ప్రవక్తలు వచ్చారనమాట. ఆ ప్రవక్తలో ఒక పేరు ఏంటంటే అగాబస్ అని ఉంటుందన్నమాట. అగాబస్ అనే ఒక ప్రవక్త వచ్చి ఏమని చెప్తాడంటే, ఇప్పుడు ప్రపంచం అంతట్లో కూడా ఏంటంటే ఒక పెద్ద కరువు రాబోతుంది అని చెప్తారనమాట. సో, అదే సమయంలో యూదయాలో కూడా ఏంటంటే అక్కడ కరువు స్టార్ట్ అయిందనమాట. సో, అలాగ ఉంది కాబట్టి ఈ కరువుని బట్టి ఇప్పుడు అంత్యోక్యలో ఉన్న సంఘం అంతా కూడా ఏం చేశారు, వాళ్ళు అంత డబ్బులంతా కలెక్ట్ చేసి అంత పోగు చేసి వాళ్ళు యూదయాకు డబ్బులు పంపించారనమాట. అక్కడ ఉన్న విశ్వాసుల కొరకు మరి సహాయం చేశారనమాట. డబ్బు సహాయము, ఆర్థిక సహాయము చేశారు. సో, అది ఎవరి చేతిలో ఇచ్చి పంపించారంటే సౌలు, బర్నబాసు సౌలు చేతిలో ఇచ్చి వాళ్ళని యూదయాకు పంపించారన్నమాట. సో, ఈ విధంగా వాళ్ళు ఇవ్వడంలో కూడా మనం చూస్తే వాళ్ళు ఎంతో నమ్మకంగా ఉన్నారు. మరి వాళ్ళు ఎంతో దేవుణ్ణి ప్రేమించారు అంత్యోక్య వాళ్ళు. మరి వాళ్ళు అన్యులే కానీ వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించారు. మరి అక్కడే యేసుప్రభుని వెంబడించే వాళ్ళకి ఏమని పేరు ఇచ్చారు, వాళ్ళు క్రైస్తవులని ఇచ్చారు. దానికి ముందు ఏమని చెప్పేవాళ్ళంటే యేసుప్రభుని ఆ మార్గంలో నడిచేవాళ్ళని చెప్పేవాళ్ళు. సో, నిజంగా చూస్తే అది ఒక మార్గమే కానీ ఇక్కడ క్రైస్తవులని చెప్పబడింది అనమాట. సో, ఈ విధంగా ఇప్పుడు అంత్యోక్య వరకు వచ్చాడు. సో, ఈ సంవత్సరాలంతా కూడా ఏంటంటే ప్రిపరేషన్ టైం అనమాట. అంటే అంత్యోక్య నుండి ఇంకొక గొప్ప సేవకు దేవుడు ఆయన నియమించి ఉన్నాడు కాబట్టి, ఉద్దేశించున్నాడు కాబట్టి దేవుడు మరి పౌల్ని వాడుకోవాలని కోరుకుంటున్నారు. అంటే వాడుకోవాలంటే ఆయన సేవని ఇంకా ముందుకు ఆయన సాగిపోతున్నాడు అనమాట. సో, డమస్కస్లో రక్షణ పొందిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడు, అరేబియాకి వెళ్తున్నాడు. అక్కడ 3 years ఉంటున్నాడు. మరి అరేబియా నుండి మళ్ళీ డమస్కస్కి వచ్చి అక్కడ కూడా ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు యూదులు అందరూ కూడా ఆయనకు ఎదురు తిరిగినప్పుడు ఆయన ఎక్కడికి పంపించేస్తున్నారు, ఆయన యెరూషలేముకి పంపిస్తారు. యెరూషలేములో కొంతకాలము చెప్తే అక్కడ కూడా ఆయనకు అనేక విధమైన ఆటంకాలు, ఎదిరింపులు కలిగినప్పుడు దేవుడే మరి ఆయనను అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తున్నారనమాట. ఆయన దూరదేశానికి పంపిస్తున్నాడు. మరి అక్కడ నుండి ఆయన టార్సస్కి వెళ్ళాడు, ఆయన సొంత ఊరికి వెళ్తున్నాడు. అక్కడ ఒక 7-8 సంవత్సరాలు అక్కడ ఉండిన తర్వాత మరి అంత్యోక్యకు వచ్చి అక్కడ కూడా ఆయన సేవ చేశాడనమాట. తర్వాత ఆయన మళ్ళీ ఆయనకు వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయంని తీసుకుని వెళ్ళి యూదయాలో ఉన్న విశ్వాసులకు ఇవ్వడానికి పౌలును ఇంకా బర్నబాసు ఇద్దరు కూడా కలిసి అక్కడికి వెళ్ళడము జరిగింది. సో, ఈ విధంగా ఇది ఒక ప్రిపరేషన్ టైంగా మనము చూస్తున్నాం. సో, దాని తర్వాత దేవుడు ఆయనని గొప్పగా వాడుకోవచ్చున్నాడు అనమాట. సో, ఇప్పుడు చూస్తే యేసుప్రభు కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు 30 సంవత్సరాలు ఆయన గురించి ఎక్కువ మనకు తెలియదు. యేసుక్రీస్తు జన్మం గురించి మనకు తెలుసు. ఆ తర్వాత 12 సంవత్సరాల్లో ఆయన మందిరంలో వెళ్ళడము తెలుసు. తర్వాత 30 సంవత్సరంలకే యేసుప్రభు ముందుకు వస్తున్నారు. సో, అంతవరకు ఆయన అంటే మనకు తెలియదు అనమాట ఏం జరిగింది అనేది. సో, దీన్ని బట్టి మనం చూస్తే ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆయన సేవ చేయాలనుకుంటే దేవుని చిత్తానుసారమైన సేవ మనము చేయాలి. మన ఇష్టమైన సేవ కాదు కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడో అదే విధంగా మనం సేవ చేయాలో ఆయన వాక్యానికి లోబడాలి, ఆయన చిత్తానికి లోబడాలి. తర్వాత ఆ విధంగా మనల్ని మనం సమర్పించుకుంటే ఎంతగా ఎంత మనం లోబడతామో దేవుని కొరకు మనం సిద్ధపడతామో అంతగా గొప్పగా దేవుడు ఆయన నామ మహిమార్థమే వాడుకుంటాడు. కాబట్టి దీనివల్ల మనం తెలుసుకుంది ఇదే అనమాట. సో, సౌలు విషయంలో ఇంతవరకు మనము చదువుకున్నాము. ప్రార్థన చేసుకుని
ముగించుకోండి. దేవా పరిశుద్ధుడా మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ప్రభా నాయన మీ దాసుడైన సౌలు గురించి ప్రభా అనేక విషయాలు మేము తెలుసుకున్నాం తండ్రి. నాయన మీరు ఒక్కొక్కరిని కూడా పిలిచినప్పుడు ప్రభా వాళ్ళ పట్ల మీ చిత్తం ఏమైందో దాన్ని తెలుసుకొని ప్రభా మీకు స్తోత్రం తండ్రి. ఆయన మీకు లోబడినప్పుడు నాయన ఒక్కొక్కరిని కూడా మీరు గొప్పగా వాడుకుంటారు ప్రభా. మీ నామ మహిమార్థమై ప్రభా నాయన మీరు నాయన ఒక్కొక్కరిని వాడుకుంటారు కాబట్టి నాయన మాలో ఉన్న ప్రతి బిడ్డల్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి సౌలు వలె ప్రభా నాయన ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని కూడా మీరు మార్చండి ప్రభా. ఎందుకంటే ప్రతి వాళ్ళని మీరు ప్రేమిస్తున్నారు, ఒక్కొక్కరిని రక్షించాలని కోరుకుంటున్నారు కాబట్టి నాయన మీరు సహాయం చేయండి. మీరు ఈ వాక్యం ద్వారా ప్రభా బిడ్డలకు మరి నాయన విషయాలు మీరే తెలియపరిచి ఇంకా ప్రభా సత్యంని అంగీకరించి మరి పరిశుద్ధమైన మీ సువార్తని మనము అంగీకరించి ప్రభా నాయన బిడ్డలందరినీ కూడా మీరు మార్చి వాళ్ళ ఒక్కొక్కరిని కూడా మీరు గొప్పగా మీరు వాళ్ళ జీవితంలో మీ మహిమాలని వాడుకోవాల్సిందిగా మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని అంది మీ బలమైన హస్తము సమర్పిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.